అనుకున్నట్టుగానే ఒక 2-3 రోజులు దాడులు చేసిన తర్వాత మళ్ళీ ఎందుకో బ్యాక్ స్టాండ్ తీసుకుంది ఇండియా. ఎందుకంటారు? బ్యాక్ స్టాండ్ ఇండియా తీసుకోలేదు. అమెరికా ట్రంప్ గారు మాట్లాడి కేసుని సాల్వ్ చేశారు అంతే. ఆయన జోక్యం చేసుకోబట్టే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ చైనాకి వెళ్ళారో ఎక్కడికి వెళ్ళారో తెలియదు. కానీ మన ఇండియా తాకిడికి తట్టుకోలేక వాళ్ళందరూ బ్యాక్ అయ్యారో తెలియదు. కానీ ట్రంప్ గారు మాట్లాడటం వలన, ట్రంప్ గారు రాజీ చేయడం వలన పాకిస్తాన్ బ్యాక్ అయింది. అంతేగాని లేకపోతే పాకిస్తాన్ బ్యాక్ అవ్వదు. ఎందుకు అవుతుంది? మన ఇండియన్ మీద చంపడానికే పాకిస్తాన్ వస్తుంది. మన ఇండియన్ ప్రజలను చంపడానికే పాకిస్తాన్ ఉంది. నీ ఇండియాని మొత్తాన్ని లేపేస్తానని మాట్లాడిన పాకిస్తాను ఈవేళ రోజున బ్యాక్ స్టెప్ ఎందుకు తీసుకుంటుంది? తీసుకోదు. కానీ అలాగని మన ఇండియన్స్ కూడా అంత తెలివి తక్కువగా ఉండొద్దు. ట్రంప్ గారు మాట్లాడారు, ట్రంప్ గారు సర్ది చెప్పారని చెప్పేసి కూడా అంత తెలివి తక్కువగా ఉండొద్దు. ఎందుకనంటే వాళ్ళు పొంచి ఉంచుతారు, ఎక్కడికక్కడ ప్రమాదాలను పొంచే ఉంచుతారు. ఇప్పుడు బ్యాక్ అడుగు వేసినట్లే వేసి రేపు యుద్ధం ప్రకటించడానికి గ్యారంటీ ఏంటి? రేపు విజృంభించడానికి గ్యారంటీ ఏంటి? ఎంతమంది అమాయకులు, ఎంతమంది పసివాళ్ళు మన దేశ రక్షణ కోసమై, మన దేశ సేవకులై వెళ్ళి ప్రాణాలు అర్పించారు. వాళ్ళ గురించి అయినా కానీ మనం చాలా ఆలోచించాలి. ఎందుకంటే నిన్న చిన్న కుర్రోడయ్యా, చాలా చిన్న కుర్రోడు, ఎవరు మన మురళీ నాయక్. ఆ కుర్రోడు తలుచుకుంటుంటే, ఆ తల్లిదండ్రులు ఏడుపులు వింటుంటే గుండెలు పగిలిపోతున్నాయి. కడుపు అయితే అసలు ఎంత పిండినట్లు ఉంటుందంటే అంత పిండినట్లు ఉంటుంది. ప్రతి ఒక్క మానవునికి, మన ఇండియన్లో ప్రతి ఒక్కరికి కూడాను పిండే వేసినట్టు అంతటి బాధ పెట్టింది అనమాట. కనుక వదిలిపెట్టిద్దని కూడా తప్పు. ఏంటంటే ఊరకనే ఒక అడుగు అట్లా వెనక్కేసింది, ఇంకా మంచి పంజా విసరడం కోసం. ఇది గమనించి మన ఇండియన్స్, మన ఇండియా ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు చాలా జాగ్రత్త తీసుకొని మన ఇండియాకి ఇటువంటి ముప్పును దేన్ని తేకుండా జాగ్రత్త పడితే మన ఇండియన్స్ బాగుంటాం. వీర జవాన్ మురళీ నాయక్ గారిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరియు రాజకీయ నాయకులు అందరూ కూడా వెళ్ళి పలకరించి పరామర్శించడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ గురించి 2 మాటలమ్మ. అతను చేసిన సేవ దేశం మరవలేనిది. అతని తల్లిదండ్రులకి ఆ బిడ్డని తెచ్చివ్వలేము. వీళ్ళు ఎన్ని డబ్బులైనా ఇవ్వచ్చు, ఎన్ని స్థలాలైనా ఇవ్వచ్చు, ఎంతమందికైనా కుటుంబాలలో ఒక ఉద్యోగం ఇవ్వచ్చు, కానీ నేను మాత్రం తీసుకొచ్చి ఇవ్వలేం. ఆ తల్లికి ఎప్పటికీ తల్లిదండ్రులు బ్రతికున్నంత కాలం కూడా ఆ కొడుకుని తీసుకొచ్చి ఇవ్వలేం. ఆ తండ్రి గుండె మంటలు ఆర్చలేం, ఆ తల్లి కడుపు శోకాన్ని తీర్చలేం. కనుక ప్రస్తుతానికి మా ఇండియన్ తరపు నుంచి నేను మురళీ గారికి చేస్తున్నాను, ఆ తల్లిదండ్రులకి పెడుతున్నాను. ఇంతకు మించి మేము ఏదో ఓదార్పునిస్తాం, నిట్టూర్పునిస్తాం, కానీ మేము ఇంతకు మించి ఏం చేయలేం. మీ బిడ్డనైతే మేము తెచ్చి ఇవ్వలేం. కాకపోతే మీ బిడ్డ మా ప్రాణాలకి తన ప్రాణాలని అడ్డం వేసి మా ప్రాణాలు కాపాడినటువంటి మా దేశ రక్షకుడు, మా దేశ జవాన్, మా ఊపిరి ఉన్నంత వరకు కూడా అతనినే కానీ, అతని పేరే కానీ, అతని రూపాన్నే కానీ మన ఇండియన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ ఉండిపోతాడు అతను. మీరు ఎటువంటి బాధ పెడద్దమ్మా. అటువంటి కొడుకు ఇంకొకళ్ళు మాకు పుడితే బాగుండు. మేము కూడా అటువంటి కొడుకు కావాలని కోరుకుంటున్నాము. దయచేసి మీ మాతృత్వానికే కానీ, మీ తల్లిదండ్రులకే కానీ మరొకసారి మన ఇండియా తరపు నుంచి దండం పెడుతున్నాను. మీ బిడ్డనైతే మేము తెచ్చివ్వలేము. మీకు కన్నీళ్ళని తొడవగలం, మీకు ఓదార్పునివ్వగలం, మీకు 4 మంచి మాటలు చెప్పగలం, కానీ మురళీ నాయక్ని అయితే మేము తెచ్చివ్వలేమమ్మా. క్షమించండి.